హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను గుత్తొంకాయని ఈ చున్నులపై కారం వేసి వండుతాను. మీకు చూపిస్తాను ఎట్లా వండాలో. ముందు తిరమాలు పెట్టుకోవాలన్నమాట. చూసారా, కాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. వానాకాలం నీట్గా ఉండేటట్టు కాయల్ని శుభ్రంగా 4-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నేను ముందు ఇట్లా కాయలుగా ఇట్లా తీసుకొని పుచ్చులు ఉండయో లేవో చూసుకోవాలి. ముందు మన వంకాయలో కంపల్సరిగా పుచ్చు ఉంటుంది, లోన చూసుకోవాలి. అట్లా కోసుకొని ఇదిగోండి 4 ముక్కలుగా ఇట్లా ఊరక అట్లా కోసుకొని ఇట్లా కాయలు చిన్నులపాయలు వేయించుతాను అన్నమాట. నేను ఇట్లా తీసుకోవాలన్నమాట. ముందు అసలు కాయలుగా వేయించుకుంటే ఊరక ఇడిలిపోయిద్ది. కాకపోతే మనం పుచ్చులు ఉండయో లేవో చూసుకోవాలి వంకాయని ఎప్పుడైనా. కూర అసలు ఎంత టేస్ట్ అంటే పప్పు వండుకొని పప్పులో దంచుకోవటానికి కలుపుకోవటానికి భలే బాగుంటుంది. ఇది అసలు పప్పు వండుకున్నా, పప్పుచారు వండుకున్నా, చారు టమాటా రసం పెట్టుకున్నా ఈ గుత్తొంకాయ కూర వాటిల్లోకి అంత బాగుంటుంది అన్నమాట. అది మగ్గాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే వంకాయ మగ్గిద్ది. ఇది ఏగటం కాదు, మెత్తగా మగ్గాలి చున్నులపాయ కారానికి. చూడండి వంకాయ ఎలా మగ్గిందో ఇట్లా వేయించుకోండి వంకాయని. ఇక చూడండి, ఇప్పుడు దీంట్లో చున్నులపాయ కారం వేద్దాం. అట్లా మగ్గింది వంకాయ. నూనెలోనేనండి చున్నులపాయ కారం వేసి ఇట్లా వేసుకొని నంచుకోవటానికి అన్నమాట. ఇది పప్పులోకి నంచుకోవటానికి. సరే, ఇప్పుడు చున్నులపాయ కారం వేద్దాము. మగ్గుతుంది. కారం ఇట్లా కలిపేసుకోవాలి ముందు. ఇప్పుడు సాల్ట్ ఉందిగా, ఇట్లా కలుపుకొని చున్నులపాయలు నలగొట్టుకొని ఇట్లా వేసుకోవాలి. కలుపుకుంటే ఊరికే చున్నులపాయ కారం అయిపోయింది. ఇదేమో పెద్ద బెమ్మిజ్యం కాదు చున్నులపాయ కారం నలగటం. ఇప్పుడు సాల్ట్ దొరుకుతుంది కదా, అందుకని ఈజీ. కల్లుప్పు అయితే దేంటన్నా వేసి నూరాలి. ఇప్పుడు అవసరంలా. ఇదిగోండి చున్నులపాయ కారం. చున్నులపాయ ఈ కారానికి పట్టేటట్టు ఇట్లా నలుపుకోవాలన్నమాట. అది ఇప్పుడు చూడండి ఏగినవి వంకాయలు. వీటిలో చున్నులపాయ కారం వేస్తాం. పైన వేసిన ఊరికే కరిగిపోయింది. ఇట్లా కారం వేసుకోవటమే. గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ చున్నులపాయ కారం అండి. కూర ఇట్లా కలుపుకొని వంకాయకి పట్టేటట్టు ఇట్లా ఇందులోకి ఇట్లా పెట్టుకోండి కారం అని. ఇదే దీంట్లోకి వచ్చి కమ్మగా ఉంటుందిలే. వంకాయ ఇదంతా కలుపుతాం కదా, కారం పట్టిద్ది. ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఇట్లా తిప్పినాకైనా కింద కారం ఉండిద్ది కదా, నూనెలో వేగిద్ది. అప్పుడు బాగుంటుంది. సరే, పొట్టలోకే వెళ్ళవసరలా కారం. ఇట్లా వంకాయ పొట్టలోకి ఇట్లా పెట్టినా పైకి జల్లుకొని ఇట్లా నూనె ఇట్లా అంటే వెళ్ళిపోయిద్ది. కారము నూనెలో ఇట్లా వేగాలన్నమాట వంకాయకి బట్టి. అప్పుడు వంకాయ టేస్ట్ వస్తుంది. కాకపోతే కొంచెం చిదురు అయ్యిద్ది, ఏం అవ్వదు. వంకాయ కమ్మగా ఉంటుంది. తొడి ఉందిగా, వంకాయగానే ఉంటుంది. కాకపోతే మరి కారం పట్టాలని పొట్ట ఇట్లా కొంచెం చిదిరిద్ది అన్నమాట. చూడండి గుత్తి వంకాయ చున్నులపాయ కారం వేసి వండాను. మీరు కూడా ఇట్లా చేసి టేస్ట్ చూడండి అసలు ఎట్లా ఉండిద్దో. కమ్మట వాసన వస్తుంది. కాసేపు ఏగనిద్దాం. కారం బాగుండిద్ది. ఇక మూత పెట్టవసరలా. కారం అట్లా ఏగితే కమ్మట వాసన వచ్చింది. ఉడికేటప్పుడు ఏగేటప్పుడే మూత పెట్టుకోవాలి, మెత్తగా పడటానికి వంకాయ. కారం వేసినాకే ఇక మూత పెట్టవసరలా. కారం కొంచెం వేగాలి కాబట్టి మూత తీసేసే వేగించుకోవాలన్నమాట. ఇది నూనెలో మరి కారం వేసినాక మటుకి కాసేపు వేగాలి, లేకపోతే పచ్చివాసన వచ్చింది కారం. అది గుర్తు పెట్టుకోండి. చున్నులపాయ కారం ఏటిలో వేసినా కాసేపు నూనెలో ఇట్లా ఏగితేనే రుచి వచ్చిద్ది. కారం కమ్మటి వాసన కూడా వచ్చిద్ది. గుత్తి వంకాయ చున్నులపాయ కారం అయిపోయిందనమాట. చూసారా ఎలా ఉంది?
కాయలుగా ఉంది. ఉల్లిపాయ కారం పట్టింది అనమాట. మీరు కూడా ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మెత్తగా ముందు మగ్గనిచ్చుకొని చేసుకోండి. గుత్తి వంకాయ కూర అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసుకోండి కమ్మగా. పప్పు వండుకున్నప్పుడు ఏమన్నా వండుకున్నప్పుడు దాంట్లో నంచుకోవడానికి కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. అసలు అంత టేస్ట్గా ఉంటుంది ఈ గుత్తి వంకాయ. చున్నులపాయ కారం వేసానండి. ఇది ఇంకొక రెసిపీతో రేపు మీ ముందుకు వస్తా. తెలుగుంటి కమ్మదనం ఛానల్.